కాకినాడ జిల్లా జగంపేట ఏప్రిల్ 15 స్థానిక గోకవరం రోడ్డులో పంచాయతీరాజ్ అధిక గృహం వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ బుధవారం జగంపేట శాసనసభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు 600 మందికి ₹5 భోజనం టికెట్స్ తీసుకుని వచ్చిన వారందరికీ భోజనం అందించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు పేదల ఆకలి తీర్చేందుకు తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని నిరూపించారని కూడు గుడ్డ నీడ నాదంతో టీడీపీని ప్రారంభించుకున్నామని అన్నారు. అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ సందర్భంగా వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ అన్నా క్యాంటీన్ అన్నది కేవలం అన్నార్తుల యొక్క ఆకలి తీర్చాలనేటటువంటి ఒక మంచి మహోద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభించడం జరిగింది. అయితే అప్పుడే మనకు శాంక్షన్ అయినటువంటి పరిస్థితి ఉన్నా నిన్నటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నార్తుల ఆకలి అవసరం లేదు, ఆకలి తీర్చే బాధ్యత మాది కాదు అనేటటువంటి దురుద్దేశంతో కేవలం దీన్ని తెలుగుదేశం పార్టీ పెట్టింది అనుకున్నాడు మహనీయుడు. ఇది ఒక ప్రభుత్వం పెట్టినటువంటి కార్యక్రమం, దాన్ని నిర్విధంగా రద్దు చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజా సహకారంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అయితే అప్పుడు ఆగిపోయినటువంటి కన్స్ట్రక్షన్ ఇప్పుడు మళ్ళీ మనం చేసుకుని ఎట్టకాలకి ఈరోజు అన్నా క్యాంటీన్ మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. అయితే జగ్గంపేట నియోజకవర్గంలో మాత్రం ఇది ఆగలే. ఒక దుర్మార్గుడి యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా మా కార్యకర్తల యొక్క సహకారంతో 5 సంవత్సరాలు కూడా నిర్విఘ్నంగా ప్రతి సోమవారం అన్నా క్యాంటీన్ మేము నిర్వహించినటువంటి పరిస్థితి. మొన్న సోమవారం వరకు కూడా ఈ రోజు నుంచి ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుంది. మరి దీనికి ₹5 పారితోషికంతో వచ్చిన ప్రతి ఒక్కడికి కూడా భోజనం పెట్టేటటువంటి విధానం ఉంటుంది ఇక్కడ. ఈసారి నేను ఫ్రీగా భోజనం పెడితే మొహమాట పడవచ్చు, నాగబాబు గారు లడ్డు రుచి తిన్నాను. ఇవాళ స్వేచ్ఛగా వచ్చి నేను నాగబాబు గారు కూడా భోజనం చేయడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. అంత శుచిగాని శుభ్రంగాని కూడా క్యాంటీన్ నిర్వహణ ఉంటుంది. ఇది ఒక మంచి ప్రభుత్వం యొక్క నిర్ణయం అని చెప్తున్నాను. ఇక తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీని ప్రారంభించినప్పుడే ఆయన చెప్పడం జరిగింది, కూడు గూడు నీడ, కూడు గూడు గుడ్డ, ఈ 3 ఇవ్వడానికే ఈ పార్టీ పెడుతున్నాను అని చెప్పేసి. అందులో భాగమే ఈవేళ ఈ అన్నా క్యాంటీన్ కూడా. మరి చాలా ఆనందంగా ఉంది. మన కూడలి జగ్గంపేట హెడ్ క్వార్టర్ ఇది నియోజకవర్గానికి. అందరూ ఇక్కడికి పనుల మీద రావడం జరుగుతుంది. మాకు కొంత బరువు కూడా తగ్గింది. ఈసారి ఎవరికి మేము భోజనాలు పెట్టాల్సినటువంటి పని లేదు. ఇంటికి వచ్చిన ₹5 ఇచ్చి ఇక్కడ భోజనం తినేసి నా దగ్గరికి వచ్చి పని చేయించుకుని వెళ్ళిపోతారు.